తమ్ముడు, ఇన్ని రోజులు నువ్వు అమ్మ నీ కాడే పెట్టుకున్నావు, అమ్మ పింఛన్ తీసుకున్నావు. ఈ పొద్దు నుంచి అమ్మని నా కాడికి పంపించి నీకంటే ఎక్కువ బాగా చూసుకుంటాను. రేయ్, అమ్మకి పింఛన్ ఇచ్చిన రోజులు నా దగ్గరే ఉంటది. అమ్మ పింఛన్ డబ్బులు నాదే. రేయ్, ఇలాగనే మాట్లాడినావు అనుకో, అమ్మకి పింఛన్ రాని కూడా చేస్తాను. అప్పుడు ఆ అమ్మని నా దగ్గర పెట్టుకుంటాను, ఇది కూడా వదిలేస్తాను రా. సరేరా, అమ్మని నీ కాడే పెట్టుకుందాం, నా కాడే పెట్టుకుందాం. పింఛను సిరుసగం ఎత్తుకుందాం రా. ఆహా, అమ్మ పింఛన్ రోజు నా దగ్గరే ఉంటది. కొడతాను రా, పింఛన్ నాదే. రేయ్, నన్నే కొడతావా? నేను ఇట్ట కాదురా, మన ఊరు పెద్దరాడి దగ్గర తోరికెళ్ళి పంచాయతీ పెట్టి నీ పరువు గంగలో కలగకపోతే పడిగా. పెద్దరాడి గారు ఏమిరా ఇలా వచ్చావు? మా తమ్ముడు మా అమ్మని ఓడింటికాడే పెట్టుకుంటున్నాడండి. పింఛన్ డబ్బు అంతా ఓడే తిన్నాడండి. వాడిని ఎలాగైనా మందినిచ్చి ఆ పింఛన్ డబ్బులు నాకు సగం వచ్చేలా చేయండి అండి. ఒరేయ్, సిరిసగం అడుగుతున్నావు, నువ్వు కూడా మీ అమ్మని చూసుకుంటే కదా. నేను కూడా అదే చెప్పాను పెద్దరాయుడు గారు, మా అమ్మని కొన్ని రోజులు చూసుకుంటాను, ఆ పింఛన్ డబ్బులు సగం ఎత్తుకుంటానంటే ఎంత మీద మీరు ఏదైనా మంచి తీర్పు చెప్తారా, లేకుంటే నేనే పోయి వాడిని వేసేయమంటారా? ఇంకా మీరు పెద్దరాయుడు కాడికి ఎందుకు వచ్చినట్టు పిలవరా, వాడి సంగతి చెప్తాను. ఏంది పెద్దరాయుడు గారు మీ పంచాయతీ? రేయ్, మీ అమ్మని నువ్వు మీ అన్న సమానంగా చూసుకోండి. ఏమిరా ఏమే పింఛను సమానంగా దుబ్బేస్తుందనికా? పోయా. ఆపరా ఆపరా, నీతి లేని కుక్క. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుగు తగ్గొస్తా. పెద్దరాయుడు గారు కోట దాగినట్టున్నాడు, నరికే పోతాడు. పదాంపరా పింఛన్ సిరుసగం ఎత్తుకుందామా? ఆహా, నేను పింఛన్ మటుకు ఏంట్రా, అమ్మని మటుకు మీ ఇంటికి పంపిస్తానా? ఆపండ్రా మీ గుసగుసలా. మీ అమ్మ మీ ఇంటికాడ వద్దు, మీ ఇంటికాడ వద్దు, నా ఇంటికి పంపించండి రా. పింఛన్ నేను తీసుకుంటానా? ఏందే, మా అమ్మని మీ ఇంటికి పంపించాలా? సరేలేరా, సగం పింఛన్ ఇస్తలేరా నీకు? పింఛన్ ఏముందిరా తమ్ముడా, నువ్వే ఎత్తుకోరా మొత్తం. వద్దులే అన్నయ్య, నువ్వే. వద్దురా, నువ్వు బాగుండరు చాలా. అమ్మ ఏందమ్మా ఇటు కొట్టేసారా? అమ్మ నడుముతూ కూడా కూల కొట్టేసారు నాయన. అమ్మ అమ్మ రాయుడు, పెదరాయుడు, రాయుడు రాయుడు ఊరికి పోతున్నాడు.